మధ్యకాలంలో సినిమా కాస్త చూసేది స్టూడెంట్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే కాబట్టి ఈ 10th ప్లస్ ఇంటర్ ప్లస్ బీటెక్ స్టూడెంట్స్ కానీ లేకుంటే ఈ సంబంధించిన విద్యార్థులందరూ చూసి దీన్ని అత్యధికంగా ఆదరిస్తారు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మీడియా వారికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. 10th లో లక్, ఇంటర్లో కిక్, బీటెక్లో సస్పెన్స్, ఏడి మంచి వెంకట్. నేను నిన్న కూడా కన్ఫ్యూజ్ అయినా. మంచి వెంకట్ పేరు తగ్గట్టే మంచితనంతో ఒక మంచి టెక్నాలజీతో బాగా నిర్మించాడు, దర్శకత్వం వహించాడు వెంకట్. దీనికి మా శరత్, నాకు అత్యంత సన్నిహితుడు శరత్, సంగీత దర్శకత్వం. వీళ్ళిద్దరు యువకులుగా సినిమా స్టూడియో పెట్టుకొని ఈరోజు చిన్న సినిమాలకు కూడా ఒక పెద్ద టెక్నీషియన్గా మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు శరత్. శరత్ నాకు తెలిసి అతి తక్కువ సమయంలో ఇంకా ఒక పెద్ద సంగీత దర్శకుడు కాబోతున్నాడు. ఎందుకంటే ఆయన టాలెంట్ కానీ ఆయన ట్యూన్స్ కానీ చాలా చూశాను నేను. శరత్ నాకు తెలిసి ఇంకా తక్కువ టైమే ఉంది. అది ఆ తక్కువ టైంలో పెద్ద సంగీత దర్శకుడు కావాలి శరత్. ఎందుకంటే ఈరోజు పెళ్లి కొడుతూ మా శరతే. అదేవిధంగా మన వెంకట్ ఇదంతా కలిసి 10th లో లక్, ఇంటర్లో కిక్, బీటెక్ లో అని చాలా సస్పెన్స్ గా పెట్టారు. మరి బీటెక్ లో ఏం జరుగుతుందో మీరే చెప్పాలి. యూత్ అంతా కలిసి ఇందులో డైరెక్టర్ గారి దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ కూడా, తర్వాత అంతా కూడా కెమెరామెన్ మొత్తం అంతా కూడా యూత్ అంతా కూడా కలిసి ఈ మూవీని రూపొందించారు. తర్వాత ఈ టైటిల్ కూడా చాలా బాగుంది. ఈ టైటిల్ని బట్టి ఏమంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండాను ప్రతి స్టూడెంట్లో కూడా పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక ఆలోచన, ఎస్ సినిమాకి వెళ్తాము, సినిమా చూస్తాము, సినిమాలో ఆనందిస్తాము, అంతేకాకుండా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్టూడెంట్ కూడా మన క్యారీర్ ఎలాగ ఉండాలి అనేది ఒక ఆలోచన అనేటువంటిది కలిగిస్తుంటుంది ఖచ్చితంగాను. ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని చూసుకొని ఈ వచ్చేలోపు కూడా ఆలోచించుకొని మన క్యారీర్ ఎలాగ ఉండాలి అనేది ఒక సస్పెన్స్లో 10th లో లక్, ఇంటర్లో కిక్కు, బీటెక్లో ఏమవుతుంది అనేసి ఆ సస్పెన్స్లో ఆ టైంలో బాగా ఆలోచన చేసుకుని క్యారీర్ కూడా మెరుగుపరచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అన్ని రకాలుగా కూడా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను చేస్తూ ఇందులో యాక్ట్ చేసినటువంటి వారందరికీ కూడా నేను ఐఎమ్ విషింగ్ ఆల్ ది సక్సెస్ ఇన్ దయర్ కెరీర్స్. ఆల్ ది బెస్ట్ బాబు, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మొదటి సినిమా అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే అందరి పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి మాత్రం నాకు లక్ వారిస్తుందండి. ఎలాగంటే మొట్టమొదటిసారిగా నేను మంచు వెంకట్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనతో మాట్లాడిన 2 డేస్కి నాకు కాల్ వచ్చింది, ఈ సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, వచ్చి అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పేసి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే నేను ఎక్కడ పని చేశాను, ఇంతకుముందు నేనేం చేశాను, నాకు సంగీతం ఏమన్నా తెలుసా లేదా కూడా తెలియదు, అడగకుండా నాకు అవకాశం ఇచ్చారండి వెంకట్ గారు. అది నాకు టర్నింగ్ పాయింట్ అయిందండి. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి నేను ఇన్స్ట్రుమెంట్లు కొనుక్కోవడం కానీ, ఈరోజు ఒక స్టూడియో లీజుకి తీసుకొని రన్నింగ్ చేసే స్థాయి కూడా ఈ సినిమా ద్వారా నేను ఎదిగానండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న టెక్నీషియన్లు అందరూ కూడా ఈ సినిమా మంచి కిక్ ఇస్తుంది, మంచి లక్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన మంచు వెంకట్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీటింగ్స్ టు ఆల్ మై గెస్ట్స్ అందరికీ. మీ రాకతో మా ఆడియో వేదిక ఒక వేడుకగా మారింది. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ ఆడిషన్స్ నుంచి నాకు వెళ్ళంగానే వెంకట్ గారు నన్ను ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్గా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ స్టార్టింగ్లో టెక్నికల్ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. నేను కెమెరాలో టైట్ క్లోజప్లు ఇలాంటివి సరిగ్గా తెలిసేది కాదు, కదులుతూ ఉన్నాను. అండ్ ఇట్స్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది టెక్నికల్ పార్ట్గా. అండ్ ఈ సినిమా యూత్ను ఓరియంటెడ్గా తీసిన ఫిల్మ్ అండ్ విత్ అ నైస్ మెసేజ్. ఈ సినిమా చూస్తున్నంతసేపు యూత్ ఆడియన్స్కి దే కెన్ కనెక్ట్ విత్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, దే కెన్ ఇమాజిన్. సో ఇట్ వర్క్స్. సో ఐ మీన్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ మంచి వెంకట్ గారికి అండ్ టు మై క్రూ అండ్ క్యాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు జై అండ్ ఇది నా ఫస్ట్ మూవీ. ముందుగా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి గెస్ట్ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో నాకు ఆఫర్ ఇచ్చినటువంటి మంచి వెంకట్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. పేరులోనే మంచి ఉందండి. యాక్చువల్గా నేను షూటింగ్ చూడడం ఫస్ట్ అండ్ చేయడం ఫస్ట్. అలాంటి నన్ను కొన్ని టిప్స్ చెప్పి, యాక్టింగ్ టిప్స్ చెప్పి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన మంచి వెంకట్ గారికి రుణపడి ఉంటాను.
అండ్ ఈ స్టేజ్ పైన ఇలా నిలుచుకొని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్, అందరూ, మా మామయ్య. సో ఈ మూవీని ఖచ్చితంగా యూత్కి కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ కామెడీ అన్ని వేరియేషన్స్ కలిగి ఉంటాయి మూవీలో. సో ఖచ్చితంగా మీరు అందరూ ఈ మూవీని కూడా చూసి ఆదరించి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళే, ఎంతో కొత్త వాళ్ళని మీరు ఆదరించి. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకు నమస్కారం. నాకు ఈ ఆఫర్ ఇచ్చిన మంచి వెంకట్ గారికి మరియు మిగతా టీం అందరికీ నా ధన్యవాదాలు. Thank you to come, and I'm very scared. This is my first movie, and Manchi Venkat garu nannu oka function lo chusi have invited me to get an opportunity as a heroine, and I'm very glad to have this opportunity, sir. I'm very thankful to you, and nato baga work chepincharu, day and night work chepincharu, and I have learned lots of things. అండ్ కొరియోగ్రాఫర్ కూడా చాలా బాగా చేయించారు, అండ్ నా కో యాక్టర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మా మూవీని అందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆదరించాలని, కొత్త టీం అని అవాయిడ్ చేయకుండా కొత్త సబ్జెక్ట్ అని ప్లీజ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టైం బ్లాక్ చేసుకొని మా ఆడియో ఫంక్షన్కి వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ కోసం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు ఒక 11 మూవీస్ వరకు వర్క్ చేశాను. రీసెంట్గా రిలీజ్ అయిందైతే కరెంట్గా. ఈ అన్ని మూవీస్ పెద్ద మూవీస్ కూడా వర్క్ చేసినా కూడా నాకు ఈ మూవీతో ఉన్న అటాచ్మెంట్ నాకు ఆ మూవీస్కి రాలేదు ఇంతవరకు. నాకు అంత హెల్ప్ఫుల్గా ఉన్నారు డైరెక్టర్ కానీ, మా క్రూ, ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చినటువంటి బివి రమణ కుమార్ గారు కానీ, మన ఎం విజయేందర్ రెడ్డి గారు కానీ, సాయి వెంకట గారు, అలాగే మేడం గారు, అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత టైం లేట్ అయినప్పుడు కూడా, చాలా దూరం అయినా కానీ వాళ్ళు నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మూవీ గురించి చెప్పాలంటే నేను ఒక్కనే కష్టపడి చేయలేదు. ప్రతి టెక్నీషియను వాళ్ళ సొంత మూవీ అన్నట్టుగా, అంటే ప్రతిదీ కూడా దగ్గరుండి రెస్పాన్సిబిలిటీ చేసి ఇంత మంచి అవుట్పుట్ని ఇచ్చారు. సాయి వెంకట గారు చెప్పినట్టు అందరూ బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్లో చేస్తే కిక్ అంతా అక్కడ ఆస్వాదిస్తారు అందరూ. ఇక్కడ నా ఏరియాలో మా వాళ్ళందరూ కూడా కిక్ ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక్కడ పెట్టాం. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పాలంటే జేఎస్ రాజ్, ఫస్ట్ తను చాలామంది వచ్చారు నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ నా దగ్గరికి. చాలా ప్యాకేజ్ చెప్పారు, వాళ్ళు డిఫరెంట్ ప్యాకేజ్ చెప్పారు. తను ఏం చెప్పలేదు, సార్ మీరేం చెప్తే చేద్దామండి, మనకు మెయిన్ మూవీ ఇంపార్టెంట్, మంచి సాంగ్స్ రావాలి, మంచి అవుట్పుట్ రావాలని చెప్పి అన్నాడు. తను ఏం చేశాడో నేను అడగలేదు. యాక్చువల్గా తను చూడగానే నేను ఓకే ఇతను పర్ఫెక్ట్, మనకి ఈ మూవీకి పర్ఫెక్ట్ మంచి ట్యూన్స్ ఇవ్వగలడు అని నమ్మి తన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా తను కూడా మంచి ట్యూన్స్ ఇచ్చి ఈరోజు మార్కెట్లో 10th row లక్, ఇంటర్లో కిక్, బీటెక్లో మూవీ అనగానే అందరికి తెలిసే విధంగా చేసిండు ఆ టైటిల్ సాంగ్తో. నాకు ఇంత హెల్ప్, అంటే నాకు ఈ మూవీ ఇంత సక్సెస్ అండ్ ఇంత కష్టపడి చేయడానికి కానీ, ఇంత మంచి అవుట్పుట్ రావడానికి కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ఈరోజు రాలేదు, యాక్చువల్గా మోడీ గారి దగ్గర చిన్న అపాయింట్మెంట్ ఉండి రాలేకపోయారు. శ్రీ చింతల సురేందర్ యాదవ్ గారు నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కావాలంటే దగ్గర నాకు సెలెక్ట్ చేసి, అదేవిధంగా ప్రతి ఒక్కటి ఆయన నాకు హెల్ప్ చేసి ఇక్కడ వరకు నిలబెట్టాడు. ఆయన లేకపోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు కూడా తప్పదు, ఇంక ఈరోజు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసి ఉన్నాం కాబట్టి టైము, ఆయన అనుకోకుండా అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయాడు. అదేవిధంగా కెమెరామెన్ గురించి చెప్పాలంటే మాట్లాడలేడు. ఏమైనా అడగాలన్నా కానీ అన్న నాకు ఇది కావాలని చెప్పి అడగలేడు. మంచి షాట్ రాలేదనుకో తను పక్కకెళ్ళి నించుంటాడు పాపం. ఏమమ్మరంటే అన్న రేపు చేద్దామన్న షూటింగ్ అంటాడు. అంటే మంచి అవుట్పుట్ కోసం మంచి టెక్నీషియన్ దొరికింది నాకు. అమర్కి నేను లైఫ్ టైం నాకు అమర్ గుర్తుండిపోతాడు. అదేవిధంగా ఈ మూవీలో మంచి కీ రోల్ పోషించినటువంటి ఎడిటర్ అమర్ గారు, ఫస్ట్ నుంచి నాకు మా బ్రదర్ ఆయన. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు రాజమౌళి గారికి కీరవాణి ఎలాగో ఆయన పెద్దవాళ్ళు, చిన్న స్టేజ్లో చిన్న సినిమాలో నాకు ఎడిటర్ అమర్ గారు ఆ విధంగా నాకు. ఇంకో బ్రదర్ పి రవిబాబు, తన డిజైనర్ ఈ మూవీకి.
you.